నువ్వెవ్వరికి నచ్చకపోవచ్చు, ఆఖరికి నీకు నువ్వే నచ్చకపోవచ్చు, కానీ నువ్వు నాకు ఇష్టం అంటాడు ఆయన. నువ్వు నాకు ఇష్టం, నువ్వు నాకు నచ్చుతావు. ఏం నచ్చుతావు ప్రభా? నా క్రియలు మంచివి కాదు ప్రభా, నా ప్రవర్తన మంచిది కాదు, నా ఆలోచనలు మంచివి కాదు, నా పద్ధతులు సరైనవి కాదు, నేను ఎట్లా నచ్చుతా ప్రభా? ఆయన అంటాడు, నీవు మంచిదానివని మంచివాడవని నీ కోసం ప్రాణం పెట్టలా, నువ్వేమై ఉన్నావో ఎరిగే నేను నీ కోసం ప్రాణం పెట్టాను, నీవింకా పాపివై ఉండగానే నేను నిన్ను ప్రేమించాను అంటాడు. నువ్వు పరిశుద్ధురాలు అయిన తర్వాత ప్రేమించడం కాదు, నువ్వు పాపివై ఉండగానే నిన్ను చచ్చిపోయేంత ప్రేమించాను. ఆనాడే నిన్నంత ప్రేమించిన నేను ఈనాడు నిన్ను వదిలిపెడతానా? నీ పాపివై విచ్చలవిడి జీవితంలో నీ ఇష్టం వచ్చినట్టు ఊరేగుతున్న దినానే నువ్వు నాకు అసలు నన్ను పట్టించుకోకుండా, నా ఆలోచనలే లేకుండా, రక్షణ అనుభవం లేకుండా, నీ మనసుకు తోచిన జీవితంలో నువ్వు నడుస్తున్నప్పుడే నేను ప్రేమించి నీ కోసం ప్రాణం పెట్టినంతగా నిన్ను ప్రేమించిన వాడిని ఇప్పుడు నిన్ను ఎందుకు మర్చిపోతాను నేను? ఇప్పుడు నువ్వు మారు మనసు పొందావు, బాప్తిస్మం పొందావు, పరిశుద్ధాత్మను పొందావు, పరిశుద్ధంగా బతకడానికి పోరాడుతున్నావు. పొరపాటు నీ వల్ల జరిగితే దాని విషయంలో నలిగిపోతున్నావు. ఆ పాపాన్ని అధిగమించి బ్రతకడానికి నీ వంతు రోషంతో కష్టపడుతున్నావు, తప్పించుకోవడానికి ప్రయత్నం చేస్తున్నావు. నేను గమనించట్లేదా నీ పోరాటాలు, నీ ప్రయాసాన్ని, నీ ఒత్తిడి? ఆనాడే నిన్ను వదిలిపెట్టలా, ఈనాడు వదిలిపెడతానా? నేనైతే వదలను బిడ్డ నిన్ను అంటాడు ఆయన. నిన్ను వదలను, నిన్ను మరువను, నిన్ను నేను ఎత్తుకున్నాను. ఎక్కడంటే చంకనెత్తుకున్నాను. ఈ పదం వాడిన దగ్గర 2 విషయాలు మాట్లాడాడు. ఒక్కసారి మళ్ళీ ఆ వచనం చదవండి. ముదిమి వచ్చు వరకు నిన్ను ఎత్తుకొని వాడను నేనే చేసి ఉన్నాను. తల వెంట్రుకలు నెరయ వరకు నిన్ను ఎత్తుకొని వాడను నేనే చేసి ఉన్నాను. చంక పెట్టుకొని వాడను నేనే, నిన్ను ఎత్తికొనుచు రక్షించు వాడను. అక్కడ 2 మాటలు మాట్లాడాడు. ఒక సౌకర్యం ఉందండి చంకనెత్తుకుంటే ఒక సౌకర్యం ఉంది. చిన్న బిడ్డను మనం ఎదురెత్తుకున్నాం అనుకు, ఇట్లా కొద్దిగా నా అవతారం చూపించాయా, ఇట్లా ఎదురెత్తుకున్నాం అనుకో, ఈ 2 చేతులు వాడి మీద పెట్టాల్సి వచ్చింది, ఆమె మీద పెట్టాల్సి వచ్చింది. బిడ్డను ఇట్లా ఎత్తుకున్నప్పుడు 2 చేతులు ప్రొటెక్ట్ చేయాల్సి వచ్చింది. ఏదన్నా కాసేపు కూసేపు అట్లా ఎత్తుకొని అది బిడ్డ లైన్లో ఉన్నప్పుడు, ఒకవేళ బిడ్డ ఆదమరిచి ఉంటే భుజం మీద మోపుకొని 2 చేతులు పెట్టాల్సిందే. అయితే చంకనెత్తుకుంటే ఒక సౌకర్యం ఏంటంటే, బిడ్డను చంకకి కట్టుకొని ఫైట్ కూడా చేయొచ్చు. ఝాన్సీ లక్ష్మీబాయి తెలుసా మీకు? ఝాన్సీ లక్ష్మీబాయి యుద్ధం ఎట్ట చేసింది? బిడ్డని ఒక సైడ్కి కట్టుకొని. అలాగే చాలా పోరాటాలు, స్త్రీలు చేసిన పోరాటాల్లో బిడ్డని చంక కట్టుకొని పోరాడారు యుద్ధాల్లో. చంకకి కట్టేసుకుంటే, వాడికి ఒక కాలు అటు ఒక కాలు ఇటేసి చంక కట్టేసుకుంటే ఇక గొడవ ఉండదు. ఈ 2 చేతులతో పూర్తిగా పనిచేయవచ్చు. అర్థమైందా? వాడి మీదికి దాడికి వచ్చే శత్రువుని 2 చేతులా ఎదిరించవచ్చు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఇక్కడ 2 విధాలుగా కనపడుతున్నాడు. ఒకటి, ఎత్తుకునేవాడిని నేను అన్నాడంటే నీ నాన్నని నేనే, నీ తండ్రిని నేనే అని. చంకనెత్తుకునేవాడిని అంటే ఆడమనిషి చంకనెత్తుకుంటుంది, మీ అమ్మను కూడా నేనేనమ్మా అంటాడు. మీ అమ్మ నేనే, మీ అయ్యా నేనే. నాకు అమ్మ లేదు అయ్య లేదని ఆడవద్దు, నీకు తల్లి నేనే తండ్రి నేనే అంటాడు ఆయన. ఆ అర్థం ఒకటి. రెండవది ఏంటంటే, ఎత్తికొనుచు రక్షించువాడను. చంకనెత్తుకొని రక్షించుట
అంటే మన మీదకి వచ్చేటువంటి ఉపద్రవాలను మన మీదకి రాకుండా అడ్డగించడానికి మనల్ని చంకలో పెట్టుకుని ఉపద్రవాలను అడ్డగిస్తాడు. మన పక్షముగా మనల్ని చంక కట్టుకొని మన పక్షంగా పోరాడుతూ ఉంటాడు. అలాగున మనల్ని ప్రొటెక్ట్ చేయకపోతే మన మీదకి జరిగేటువంటి సాతాను దాడుల్లో మనం తట్టుకొని నిలబడటం అనేది చాలా కష్టం. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. మీరు నిండు హృదయంతో వింటున్నారా, లేకపోతే క్యాజువల్గా తీసుకుంటున్నారా? అసలు ఈ మాటలు మీరు ఎంత తీవ్రంగా తీసుకుంటున్నారో అది మీ ఇష్టం. ఈ మాటలు తీవ్రంగా తీసుకుంటే బోల్డ్ అంత ఆదరణ. కానీ వాస్తవాలు ఇవి, నేను కల్పించినవి కాదు, వాస్తవాలు. నేను రాసినవి కాదు, గ్రంథం, దేవుడు రాయించినటువంటి విషయాలు ఇవి. కాబట్టి ఇక్కడ మొదటి పాఠం ఏంటంటే, నువ్వు ఎందుకు భయపడుచున్నావు, మీరెందుకు భయపడుచున్నారు? పాయింట్ అవుట్ చేశాడు, ప్రశ్నించాడు. నీవు ఇంకా నమ్మిక లేకున్నావా? ఇది కదా నీ స్థానం అని చూపించాడు గ్రంథంలో. ఇన్ని విధాలుగా నేను నీకు తోడై ఉంటే, యుగ సమాప్తి వరకు నేను నిన్ను విడవనని వాగ్దానం చేసి, నేను నీతో చెప్పినది నెరవేర్చు వరకు నేను నిన్ను విడవను, ఎడబాయను, నిబ్బరము కలిగి ధైర్యంగా ఉండు, నిశ్చయముగా నేను నిన్ను ఆశీర్వదిస్తాను, నీ సంతానమును కూడా ఆశీర్వదిస్తానని ఆయన వాగ్దానం చేస్తే, మనం నమ్మం వాగ్దానాల్ని. వాగ్దానాలు తీసుకెళ్ళి బావిలో వేస్తాం మనం. వాగ్దానం బావిలో కాదు, గుండెల్లో పెట్టుకోవాలి. లోతైన బావిల్లో తీసుకెళ్ళి వేయకూడదు వాగ్దానాలు. వాగ్దానాలు గుండెల్లో పెట్టుకోవాలి. వాగ్దానం అంటే ప్రామిస్, మాట. ఒట్టు పెట్టాడు, ఒట్టు అన్నాడు. నీకు బాధ కలిగితే నువ్వు అదే మొక్క ఎత్తి ప్రార్థన చేయి. నాకు ఒట్టు పెట్టావుగా నువ్వు అని అడుగు. నాకు ఒట్టు పెట్టావే, ఒట్టు అన్నావే, నెరవేర్చమన్నాడు. కోప్పడాడు, నెరవేరుస్తాడు. వాగ్దానాలు ఇచ్చి తప్పిపోయేవాడు కాదు. మాట తప్పడు నా దేవుడు, మాట తప్పడు నా దేవుడు. ఖచ్చితంగా నెరవేరుస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. చెప్పండి, ఇప్పుడు ఎందుకు భయపడుచున్నారు? మీరు ఇంకనూ నమ్మిక లేక ఉన్నారా? దేవునికి స్తోత్రం కలుగునుగాక. కాబట్టి ఇప్పుడు చెప్పండి, ఎందుకు భయపడుతున్నారో ఒప్పుకోండి. విశ్వాసం బలహీనపడింది అన్నయ్య, ఒప్పుకోవాలి. లేదు భయమే లేదన్నయ్య, భయమే లేదా? అట్లయితే విశ్వాసం కలిగి ఉన్నావు, ధైర్యంగా ఉండు. మరి ఇంకే కాదన్నయ్య, కొన్ని అట్లా జ్ఞాపకంలోకి వచ్చినప్పుడు చాలా బాధ కలుగుతుంది. అరే మళ్ళీ జ్ఞాపకాలు అంటావు, బాధ అంటావు. వదిలే. ఈ మాట తీసుకొని Invest in IIFL Samast 4-month short-term bond and earn 9.75% fixed returns. AA rated bond with భయపెట్టిన దాన్ని గద్దించి ముందు అది నిమ్మళపరిచి సమాధానం ఇచ్చి ఆ తర్వాత అడుగుతున్నాడే. ఇన్ని కార్యాలు చూసి ఇంకా నమ్మకం లేకుండా ఉన్నా, ఇంకా విశ్వాసం లేకుండా. భలే పనే, విశ్వాసం లేకపోవటం ఏంటి? అసలు బోల్డ్ అంత విశ్వాసం మరి అట్లేదు. ఎందుకు భయపడ్డా? భయపడటం అంటే మామూలుగా భయం, మరి మామూలుగా భయం రాదురా బాబు. భయం, విశ్వాసం ఉంటే భయం ఉండదు. నా దేవుడున్నాడు అంటావు, నా దేవుడు ఉన్నాడంటావు, నా దేవుడు చూస్తాడంటావు, నా దేవుడు కార్యం చేస్తాడంటావు. నాకేమీ భయం లేదు. నా తండ్రి కదిలేంత వరకు, లేచేంత వరకు, కార్యం చేసేంత వరకు నేను ఆయన పాదాలే పట్టుకుంటా, ఆయనకే మొర్ర పెడతా. ఆయన నా జీవితాన్ని కట్టేంత వరకు, నిలబెట్టేంత వరకు, నాకు ఇచ్చిన మాట నెరవేర్చేంత వరకు నా తండ్రిని గోజాడుకుంటా, మొర్ర పెట్టుకుంటా. చెయ్యి, ఆ పని చెయ్యి. ఆయన లేపినందుకు ఆయన కోపడ్లా, భయపడ్డందుకు కోపడ్డాడు.